రాజు నేత మ్యూట్ లో ఉన్నావు తమ్ముడు. మ్యూట్ లో ఉన్నట్టు. హలో, వినపడుతుందా అండి? మీది స్లోగా ఉంది వాయిస్. ఓకే, విషయం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో రేవంత్ రెడ్డి మార్కు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నామో, సో రేవంత్ రెడ్డి ఏదైతే విషయాలు చెప్పాడో ఇప్పటివరకు ఎలక్షన్ ముందు కావచ్చు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారు, కేసీఆర్ ఉద్యమం పేరుతోటి వచ్చారు, సో కానీ ఉద్యమకారులను మరిచారు, అమరుల కుటుంబాలను మరిచారు, అమరుల కుటుంబాలకు ఏం చేయలేదు, కానీ ఈరోజు ప్రమాణ స్వీకారానికి సో ఉద్యమకారులను పిలుస్తున్నారు, అమరులైన కుటుంబాలను పిలుస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన ఒక మరగుజ్జు, మా అమ్మాయి ఉద్యోగం లేదు, ఎంకామ్ చేసినా కూడా అమ్మాయికి ఉద్యోగం లేదు. ఒకరోజు అక్కడ వెళ్ళి రేవంత్ని వెళ్ళి కలిసి కన్నీళ్ళు పెట్టినప్పుడు అమ్మ నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను, అయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టి కూడా మీకు ఉద్యోగం ఇస్తాడు. కానీ ఈరోజు అంతమంది అంత హడావుడి అంత బిజీ ఉన్నా కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి ఆ అమ్మాయికి మొట్టమొదటి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇలాగనే ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక రేవంత్ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. పాలన ఇలాగనే ఉంటుంది. అది ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మంచిదే ప్రయత్నం అయితే చూస్తుంటే ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆమోదయోగ్యమైనదే. కానీ ఒకటి మాత్రం విషయం ఏంటంటే, సరే మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలోనే, అంటే చాలా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంపీగా, తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ఇంత ఇంత ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. దట్టు మా పాలమూరు బిడ్డ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి నిజంగా ఆయన యొక్క ధైర్యానికి అయితే అందరూ కూడా ఒప్పుకున్నారు. ధైర్యంగా పోరాటం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకటి మా బండి సంజయ్ గారు కూడా ఇదే విషయంలో స్పందించి చెప్పారు, గత 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడింది, కానీ ఫైనల్ గా ఎలక్షన్స్ టైంలో మాత్రం ఆ క్రెడిట్ అంతా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టేసే ఈరోజు ఎక్కువ సీట్లను సాధించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కొన్ని తప్పిదాలు జరగడం వాస్తవం, అది భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ అయినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒప్పుకోకపోతే అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి ఒప్పుకోవాల్సిందే. సరే, ఇప్పుడు గత 10 సంవత్సరాలలో, హలో వినపడుతుందండి? వినపడుతుంది, వింటున్నా, చెప్పండి. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక దొరల పాలన ఉండేది, ఒక కుటుంబ పాలన ఉండేది, ఒక అవినీతి పాలన ఉండేది, ఒక అప్రజాస్వామిక విధానాలతో కూడినటువంటి పరిపాలన ఉండేది. ఎవరైనా ప్రశ్నిస్తే గలమెత్తితే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. చివరికి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను కూడా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, రైతుల పక్షాన కానీ ఎవరు పోరాటం చేసినా గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అది ఎలా ఉంటుంది అనేది ప్రజలు చూపించారు కదా. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు ఒకటి కేసీఆర్ చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి సంబంధం లేకుండా చేస్తారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు, ప్రజలు ఇంటికి పంపించారు అనేది మీరు కాన్సెప్ట్. సో రేవంత్ రెడ్డి ఆ రకంగా చేస్తారనుకుంటున్నారా? ఇవన్నీ గుర్తించి 9 ఏళ్ళు చూశారు కదా, ఎట్లా ఉంటారు, ప్రజల్ని మనం విశ్వసిస్తే ఏ రకంగా రిజల్ట్ ఇస్తారు అనేది రేవంత్ ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది కదా రేవంత్ రెడ్డి గారికి. అదే అంటున్నా నేను, ఇన్ని సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలు ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డాయో అవన్నీ చూసిన వాళ్ళు ఈరోజు సీఎం కాబోతున్నారు, అవన్నీ అనుభవించిన వాళ్ళు ఈరోజు సీఎం కాబోతున్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ గత పరిపాలన కంటే, ఈ 10 సంవత్సరాల పరిపాలన కంటే విభిన్నంగా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల ప్రభుత్వంగా ఉండబోతుందని మేమైతే ఆకాంక్షిస్తున్నాం. ఇందాక అక్కగారు చెప్పినట్టు రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఉద్యమకారులకు సపరేట్ గా గ్యాలరీ ఏర్పాటు చేయడం, తర్వాత ఒకరికి ఉద్యోగం కల్పించాలనే సంకల్పం తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కొంచెం ప్రజాస్వామిక యుత వాతావరణంలోనే ముందుకు పోతున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో మనం చూసినాం, ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సాక్షాత్తు సెక్రటేరియట్ లోపలికి అనుమతించని కారణంగా, పోలీసుల యొక్క దురుసుపరతన కారణంగా ఆయనని వెనక్కి పంపించాల్సినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఎమ్మెల్యే సీతక్క గారు కూడా పోతే కూడా సెక్రటేరియట్ లోపలికి రానివ్వలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల సమస్యల మీద
కలుద్దామని మంత్రులను లేదా మాట్లాడదామని పోతే కనీసం మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి గతంలో ఉండే కాబట్టి ఇప్పుడు కనీసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం చేపట్టిన తర్వాత అన్ని పక్షాల యొక్క సమస్యల మీద వినతులు స్వీకరించడానికి కానీ లేకపోతే మంత్రులను కలవడానికి కానీ ప్రెస్ మీట్ లోనే చెప్పారు రేవంత్ గారు ఆల్రెడీ ప్రతి క్షణము